హైవేస్. జగన్మోహన్ రెడ్డి ఈ పాటికి శబరాజకం చేస్తూ ఉంటాడులే అనుకున్నా, కానీ ఆపాడు. ఎందుకు? చనిపోయింది టీడీపీ అతను. కర్నూలులో పత్తికొండ దగ్గర హోసూరు గ్రామం వాకాటి శ్రీనివాసులు 2013లో వాళ్ళ ఆవిడ వచ్చేసి వాళ్ళ ఊరికి సర్పంచ్గా చేసింది. ఇప్పుడు మాజీ సర్పంచ్. ఇతను నిన్న బహిర్భూమికని బయటికి వెళ్ళినాడు. దీనికి దెన్ వెనక నుంచి వచ్చి కొట్టారు, కింద పడగానే కారం చల్లారు, గొరగా చంపేశారు. ఈలో పోలీసులు వచ్చారు, మొత్తం ఎంక్వైరీ చేస్తున్న మూమెంట్లో అక్కడికి వచ్చిన కుక్కలు కూడా తెలుసుకోలేకపోతే, ఎందుకంటే కారం చల్లారు, ఎవిడెన్స్ మొత్తం అవి పాపం పసిగట్టలేవు. ఇంకా ఇమీడియట్గా ఇంకా టీడీపీ వాళ్ళు అన్నారు ఇది వైసీపీ వాళ్ళే చేశారండి. మేబీ ఏమి ఉండొచ్చు. వైసీపీలో వచ్చేంత ఎవరు రెస్పాండ్ కాల. ఇప్పుడు కొత్తగా ఇంకో న్యూస్ వస్తుంది, ఆ ఊరిలో మొత్తం టీడీపీ వాళ్ళ ఆధిపత్యం, వైసీపీలు అసలు ఎవరు ఆ ఊరిలో లేరు. సో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు రాబోతున్నాయి, ఎమ్మెల్యేకి అతను చాలా క్లోజు, దాంతో కీలకమైన పదవి ఇతను కనుక వస్తే ఇక మనకు సైడ్ అయిపోతామని టీడీపీ వాళ్ళే చేపించి ఉండొచ్చు, వాళ్ళే చేసి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. ఇది ఏమీ కాదురా బాబు, హత్య రాజకీయాలు అంటే పెట్టింది పేరు వైసీపీ, వాళ్ళేరా బాబు అంటారు. ఇదే కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో గిరిధర్ చౌదరి టీడీపీ అతను చంపింది వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఇతను ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏ రకం తయారయ్యారంటే, ఎవరైనా సరే చనిపోని చంద్రబాబు నాయుడు యొక్క చేతగాంతనం లాండర్ కరెక్ట్ లేదు, అందుకే రకం జరిగింది, రాష్ట్రపతి పాలన కావాలి, ఎఫ్ఐఆర్లో లోకేష్ పేరు పెట్టాలి, చంద్రబాబు పేరు పెట్టాలి, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ఓపెన్గా అడుగుతూ ఉన్నా, వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ ఉండడానికి కారణం ఏంటి? రాష్ట్రం జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, హత్యలు కావచ్చు. చంద్రబాబు గారు లాండర్ కరెక్ట్గా ఉంది, గతంలో విధ్వంస పాలన లేదు, పోలీసులు గతంలోగా తొత్తులుగా చేయటం వ్యవహరించట్లేదు, కరెక్ట్గా ఉన్నారంటున్నారు. మరి ఈ హత్యలు ఎలా జరుగుతున్నాయి? ఈ గొడవలు ఎలాగ, అల్లర్లు ఎలాగా? మొన్న జగన్మోహన్ ఢిల్లీ వెళ్ళి కూడా నిరసన తెలియజేసి వచ్చాడు కదా 36 హత్యలని. మీరు ఆ డీటెయిల్స్ ఇమ్మని అడిగారు, వాళ్ళు ఇచ్చారో లేదో తెలియదు, ఇవ్వలేదని అనుకుందాం. మరి రాష్ట్రానికి పరువుకి భంగం కలిగించాడు కదా, తీసుకొని లోపలండి జగన్ని. వైసీపీ అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చిన రీతిలో రాష్ట్రానికి పరువు పోయే విధంగా, పెట్టుబడులు పెడదామనుకున్న వాళ్ళని భయపెట్టే విధంగా చేస్తున్నారు, తీసుకొని లోపల వేసేయండి. మీరు ఆ రకం చేయకుండా చట్టం తన పని తాను చేసుకుపోయిద్దని చెప్పేసి హత్యాత్మక కేసులు ఉన్న వాళ్ళు కూడా మీరు లుక్అవుట్ నోటీసులు ఇచ్చి కూడా వాళ్ళు దొరికాక 41A నోటీస్ ఇచ్చి పంపిస్తే ఇంకా రాష్ట్రంలో ఉన్నోటికి ఎవడికి భయం ఉండిద్దండి? టీడీపీలు బిక్కుమని బతకాల్సి వస్తూ ఉంది. సో నేను ఓపెన్ అని అంటున్నానండి, వైసీపీలు అంటున్నారని కాదు, హత్యలు జరుగుతున్నాయి, అది టీడీపీలను చంపడమా వైసీపీలు చంపడమా ఎలానే అనుకుందాం. మా వాళ్ళని చంపారులే, లేదంటే మా వాళ్ళని చంపారయ్యా అని మీరు అన్నా కానీ అయ్యో పాపని అంటారా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, మీ వాళ్ళని చంపారు అంటే నీది ఎంత చేతకాని పాలన బాబు అని అంటారా? ఒకసారి ఆలోచించండి. నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. దయచేసి ఇకనైనా ఏపీలో అల్లర్లు హత్యలనేవి లేకుండా పోలీసులు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి అంటే, ఏ మాత్రం గొడవ చేద్దామని అవతలాడికి అనిపించినా, ఒకరిని చంపుదని వాళ్ళకి అనిపించినా అడిపోవాలి ఆడికి అంతే. బట్ ఇంత ఘోరంగా అయితే నేను ఏపీలో జరుగుతుంది అసలు ఊహించలేకపోతున్నా. మరలా ఫ్యాక్షన్ పడగ విప్పుతోంది. అండ్ మరి వైసీపీలు రెచ్చగొడుతున్నారో జనాలు రెచ్చిపోతే నాకు అర్థం కావట్లా. సిచ్యువేషన్ అయితే రాయలసీమ అయితే కరెక్ట్గా అయితే లేదు ఇప్పుడు.